జిడ్డు కృష్ణమూర్తి భారతదేశపు ప్రసిద్ధ తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, ఉపన్యాసకుడు. ఆధునిక యుగంలో అత్యుత్తమ గురువులలో ఒకరిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో జిడ్డు నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు 1895 మే 12న జన్మించారు. కృష్ణమూర్తి చేసిన బోధనలలో అశాశ్వతం అనే ఇతివృత్తం గురించి ఎక్కువ ప్రస్తావన ఉంది. మరణానికి భయపడకూడదని, మరణాన్ని వాయిదా వేయకూడదని, మరణాన్ని తిరస్కరించకూడదని ఆయన చెప్పారు. దీన్ని బట్టి మరణాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలనేది ఆయన తత్వంగా చెప్పవచ్చు. కృష్ణమూర్తి మరణాన్ని జీవితానికి విరుద్ధమైన అంశంగా ఎప్పుడూ చూడలేదు. అతడు మరణానికి చేరువ అవుతున్న కొద్దీ శరీరం క్షీణిస్తూ ఉంటే అతడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేవారట. చాలా తక్కువగా మాట్లాడేవారట. ఎలాంటి డ్రామా జరగకుండా చాలా ప్రశాంతంగా జిడ్డు కృష్ణమూర్తి మరణం జరిగిందని అంటారు. కాలం వల్ల మనిషి తాను ఊహించుకునే విషయాలు, మనిషి తాను అనుభూతి చెందే ఎన్నో రాగద్వేషాల నుండి విముక్తి పొంది అవగాహనతో జీవించడం, మరణించడం అనేది జిడ్డు కృష్ణమూర్తి మాటల్లోనూ చేతల్లోనూ కూడా చూపించారు. ఆయన మాట్లాడిన చివరి మాటలలో ఒక వాక్యం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. శరీరం ఇంకేమి తట్టుకోగలదో నాకు ఖచ్చితంగా తెలియదు అని ఆయన అన్నారు. ఈ మాట ఆయన శరీరం చివరి రోజుల్లో ఎంత బాధ అనుభవించి ఉంటుందో, ఆయన ఎంత బాధపడి ఉంటారో చెప్పకనే చెబుతుంది. అయినా సరే అవన్నీ మానవ శరీరానికి తప్పవనే నిజాన్ని ఆయన అంగీకరించారు. 1986 ఫిబ్రవరి 17న ఆయన మరణించారు.